చెట్టుకు సంతోష్ ఉరి వేసుకొని ఈ మొత్తము సమాజానికి ప్రశ్నలు వేస్తూ వెళ్ళిపోయింది. ఆయన ఉత్తరంలో రాసిన ముచ్చటేంది, తల్లిదండ్రులు నన్ను చాలా కష్టపడి చదివించిండ్రు. ఆదిలాబాద్ జిల్లా మారుమూల గ్రామంలో కూలీ నాలి చేసుకొని బతికే ఒక పేద కుటుంబం, దళిత కుటుంబంలో ఆయన జన్మించిండు. వాళ్ళు ఎక్కువ ఆ పిల్లవాడిని చదివించలేకపోయినరు, కానీ తనకు తానుగానే సంతోష్ కష్టపడి పనులు చేసుకుంటూ డిగ్రీ కూడా పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఎంఎస్సి బిఎడ్ కూడా చదువుకున్నాడు సంతోష్. కానీ సంతోష్ లాంటి పిల్లలందరికీ అనేక రకాలైన బాధలు ఉన్నాయి. ఉద్యోగం ఎందుకు రాలేదు అని. మామూలుగా తెలంగాణలో డిగ్రీ దాకా పోవడే కష్టం. నేను నల్గొండలో చాలా గ్రామాలు తిరిగితే చెప్పిండ్రు, పొద్దున్న లేస్తే కాలేజీకి బస్సులో పోవాలంటేనే కష్టం. ఈ సూర్యాపేట కాలేజీకి వచ్చేటోళ్ళకు కూడా ఎంత తిప్పలవుతుందో మీ అందరికీ ఎరికే. బస్సు లోపల ఎందరుంటారో, బస్సు మీద ఎందరుంటారు, వెనక ఎంతమంది వెళ్ళాడుకుంటా సాగుతూ ఉంటారు. ఇట్లా ఇబ్బంది పడుకుంటా కూడా చదివి వచ్చినటువంటి సంతోష్ ఇవాళ నౌకరి దొరకలేదు, ఉద్యోగాలు లేవు అనేటువంటి ఏకైక కారణం చేత ఆయన ఇబ్బంది పడ్డాడు. ఎందుకు ఈ ఉద్యోగం లేదు, నేను తెలంగాణ అని కాబట్టే నాకు ఉద్యోగం దొరకలే, తెలంగాణ వస్తే బాగుండనని సంతోష్ ఆవేదన పడ్డాడు. తెలంగాణ కోసం ఆయన తపన పడ్డాడు. హైదరాబాద్లో ఏ కార్యక్రమం చేసినా పాల్గొన్నాడు, ఆదిలాబాద్ పట్టణంలో ఏ కార్యక్రమం అయినా పాల్గొన్నాడు. తన ఊరి యువకులందరికీ కూడా తెలంగాణ కోసం సమాయత్తం చేసింది. కానీ తెలంగాణ ఆంధ్ర పాలకులు ప్రకటించకపోవటానికి అడ్డం పడేసరికి, ఢిల్లీ ప్రభుత్వం నానబెట్టేసరికి గుండె చెదిరిపోయి సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ సంతోష్ లాంటి వాళ్ళందరూ కూడా ఒక 1000 మంది ఉన్నారు దాదాపు. ఈ 1000 మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటే, మాకు తెలంగాణ కావాలి. ఆ తెలంగాణ కోసమే ఈ వేదిక పేరు కూడా వేణుగోపాల్ రెడ్డి వేదిక అని పెట్టుకున్నారు. వేణుగోపాల్ రెడ్డి కూడా తెలంగాణ కోసమే తన శరీరాన్ని కాల్చుకొని చనిపోయిండు. ఇదే జిల్లాలో శ్రీకాంతాచారి కూడా అట్లాగే అమరుడై. వేణుగోపాల్ రెడ్డి తల్లి చెప్తుంది, మామూలుగా ఎవరైనా ఒంటి మీద వేడి నీళ్లు పడితేనే అమ్మ అంటాం, అటువంటిది మా పిల్లలు ఒళ్ళు తగలబెట్టుకొని జై తెలంగాణ అన్నారు కానీ తల్లిని గుర్తు చేసుకోలేదు అని చెప్పి ఆ తల్లి ఎప్పుడు కూడా బాధపడుతుంటారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం తమ ప్రాణాన్ని కూడా త్యాగం చేసిండ్రు, ప్రాణాన్ని కూడా పణంగా పెట్టిండ్రు. వాళ్ళందరూ అమరులైంది తెలంగాణ కోసం. తెలంగాణ వస్తే నీళ్లు వస్తాయి, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మా అందరికీ మంచి బతుకు దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతోనే ఇవాళ అనేక మంది పోరాటాలు కూడా చేశారు. తెలంగాణ చేసినన్ని పోరాటాలు ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం భారతదేశంలో ఎవ్వరు చేయలే. మేము ఛత్తీస్గఢ్ పోయినాం. ఆ ఛత్తీస్గఢ్కి సంబంధించిన అజిత్ జోగి అనే నాయకుడిని కేసీఆర్ గారి వెంట నేను ఒకసారి కలిస్తే ఆయన మాతో అన్నాడు, మేము తెలంగాణ లెక్క కొట్లాడతామని బెదిరించేదయ్యా, బెదిరించిన మాకు ఉద్యోగం వచ్చింది కానీ మాకు తెలంగాణ వచ్చింది కానీ మీకు మాత్రం ఇప్పటి వరకు ఇంకా ఈ రాష్ట్రం రాకపోవటం అన్యాయమే. ఇవాళ తెలంగాణ నిజంగా అనేక మంది మీద కేసులు పెట్టిండ్రు, విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేసిండ్రు, టీయర్ గ్యాస్ ప్రయోగించిండ్రు, బార్డర్ల మీద ఉపయోగించవలసినటువంటి టీయర్ గ్యాస్ ప్రయోగించారు. ఇది జరిగినా ఇవాళ తెలంగాణ రాలేదంటే ఆంధ్ర పాలకులు అడ్డం పడబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులకు మడుగులెత్తటం వల్ల, ఢిల్లీ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా ఉండటం వల్లనే ఇవాళ తెలంగాణ రాలేదు. ఇంకొక కారణం ఏది లేదు, అది మనం గమనించాలి. దాని కొరకే ఇవాళ తెలంగాణ పోరాటం చేస్తున్నారు. ఇవాళ పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ అంటది మేము ఇస్తాం కానీ ఎప్పుడు ఇస్తామో చెప్పమని. మోసం చేస్తుంటది కాంగ్రెస్ పార్టీ. ఆ మోసపూరితమైన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడవలసినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటించదు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో పడ్డప్పుడల్లా వచ్చినప్పుడల్లా నేను తెలంగాణకు వ్యతిరేకం కాదని అంటాడు. తెలంగాణకు వ్యతిరేకం కాదంటే ఏమైనా అర్థమవుతున్నదా? ఉన్నది కాబట్టి ఎవరు కూడా వ్యతిరేకించడానికి వీల్లేదు. నేను తెలంగాణకు అడ్డం కాదని అంటాడు, ఇస్తే నేను వద్దన్నానా అని అంటాడు. కానీ పార్టీ అంటే ప్రజల తరఫున నిలబడవలసినటువంటి సంస్థ, అది భజన మండలి కాదు.
ఆ పార్టీ ప్రజల తరఫున నిలబడి ఆ ప్రజల ఆకాంక్షల మేరకు ఇచ్చిన హామీ మేరకు పోరాటం చేయాలి. అటువంటి పోరాటం చేయటానికి నిరాకరిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు అయితే నిన్న వైకాపా పార్టీ నుంచి షర్మిల గారు అడుగుపెట్టినప్పుడు వారు కూడా ఒక్కటే మాట అంటున్నారు, ఈ మట్టి మీద ఒట్టేసి చెప్తున్నా అన్నది. నీకు పోయేది ఏమన్నదమ్మా, ఈ మట్టి నీది కాదు, కొంప మునిగినా నీకు పోయేది లేదు, కాళ్ళు నాయిగా తిరుపతిదాకా నడుస్తామన్నారట వెనకడికొకరు. అట్లాంటి ప్రమాణాలు చేసి బయలుదేరి ఇవాళ ఈ నాయకులెవ్వరు కూడా తెలంగాణ కోసం చనిపోయిన యువకుల కోసం, తెలంగాణ కోసం కేసుల్లో ఇరికిన యువకుల కోసం, ఉద్యోగుల కోసం, ఇవాళ తెలంగాణ కొరకు పోరాటం చేసినటువంటి తెలంగాణ వాదుల కోసం, తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు మాట్లాడతలేరు. మాకు తెలంగాణ కావాలని మనం అడిగితే వాళ్ళు ఏదైనా చెప్తారు కానీ తెలంగాణ గురించి మాట్లాడరు. సతీష్ అనసూయ అప్పుడు ధర్మరాజు దగ్గరికి పోయి నా పతి ప్రాణం అని అడిగితే ఆ పతి ప్రాణం తప్ప నువ్వేమన్నా అడుగు అంటారు. ఇవాళ ఆంధ్ర నాయకుల దగ్గరికి పోతే తెలంగాణ అంటే అది తప్ప నువ్వేమన్నా అడుగు అని చెప్పి ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ తెలంగాణ గురించి మాత్రం వాళ్ళు మాట్లాడతలేరు. ఇవాళ మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నా, తెలంగాణ కోసం నిలబడని వాడు మనకు నాయకుడు ఎట్లయితాడు అని చెప్పి సూటిగా అడుగుతున్నా. వాళ్ళు ఆంధ్ర నాయకులే తప్ప తెలంగాణకు నాయకులు కాదు. అమరుల మీద ప్రేమ ఉంటే ఇటువంటి నాయకుల వెంట మనం నడవటానికి వీల్లేదు. ఇవాళ సూటిగా వాళ్ళ మీద వ్యక్తిగతమైన ద్వేషం కాదు, ఆంధ్ర ప్రజల మీద మనకు వ్యతిరేకత లేదు. ఆ ప్రజలతో మనం వ్యతిరేకంగా లేము. మనం వ్యతిరేకిస్తున్నది ఆంధ్ర పాలకులను, ఆంధ్ర పార్టీలను. మా నీళ్లు దోసుకపోతున్నారంటే మాట్లాడరు, మా నిధులు తరలించకపోతున్నారంటే మాట్లాడరు, మా ఉద్యోగాలు పోతున్నాయంటే మాట్లాడరు. ఈ నాయకులు మనకు అక్కర్లేదు, ఈ నాయకత్వం మనకు అక్కర్లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలం ఐక్యమవుదాం, మనమందరం కూడా సంఘటితంగా నిలబడదాం. ఇవాళ సమరబేరి అంటే అర్థం ఏంది? డప్పు కొట్టి దండారా వేసి ఇగో మేము రేపటి నుంచి పోరాటం చేయబోతున్నామని చెప్పటం. పోరాటం ఎవరం చేస్తాం? తెలంగాణ ప్రజలం, తెలంగాణ శక్తులం మనం పోరాటం చేస్తాం. టీఆర్ఎస్ చేస్తుంది, జేఏసీ చేస్తుంది, మనం ప్రజలుగా అందరం ఐక్యమై మనం పోరాటం చేస్తాం. ఆ పోరాటంలో వస్తుందా వైకాపా? ఆ పోరాటంలో వస్తుందా చంద్రబాబు నాయుడు పార్టీ? వాళ్ళు రారు. వాళ్ళు ఆంధ్ర పెత్తనాన్ని కోరుకుంటున్నారు, ఆంధ్ర దోపిడీని కోరుకుంటున్నారు. అందుకని ఏమంటారంటే ఒకళ్ళు ₹2 బియ్యం ఇస్తామంటే, ఒకళ్ళు ₹1.90 అంటే, ఒకళ్ళు ₹1.75. ఈ పోటీ వాళ్ళ మధ్య నడుస్తున్నది. నీకొక్కటే నేను చెప్పదలుచుకున్నా, పింఛన్లు బియ్యము ఎవ్వలాపేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 2004లో. ఆ తీర్పు ప్రకారం వాస్తవానికి 35 కిలోల బియ్యం ఇవ్వాలి, మనకిస్తలేరు. ₹300 పింఛన్ ఇవ్వాలి, మనకిస్తలేరు. అవి ఆగేటి కావు. రేపు తెలంగాణ వస్తే మనం అద్భుతంగా ఇవాళ లగడపాటి రాజగోపాల్ వంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు తినిపోతున్న డబ్బులు కనుక మిగిలించుకోగలిగితే అద్భుతంగా సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణలో అమలు చేసుకోగలుగుతుంది. అందుకని ఇవాళ ఘర్షణ తెలంగాణ కోరుకుంటున్న తెలంగాణ ప్రజలకి, పెత్తనాన్ని కోరుకుంటున్న ఆంధ్ర నాయకులకు మధ్య ఇవాళ కొట్లాట నడుస్తున్నది. తెలంగాణ ప్రజలు న్యాయాన్ని కోరుతున్నారు. మా నీళ్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. ఆంధ్ర నాయకులు సీమాంధ్ర పాలకుల పెత్తనాన్ని కోరుకుంటున్నారు, వాళ్ళ ఆధిపత్యాన్ని కోరుకుంటున్నారు. ఆ ఆధిపత్యాన్ని ఇవాళ వ్యతిరేకించటానికే, కూల్చటానికే, న్యాయాన్ని పొందటానికే, మన ఉద్యోగాలు మనం పొందటానికే, మన నీళ్లు మనం పొందటానికే ఇవాళ మనం సమరభేరి మోగిస్తున్నాం. ఐక్యంగా నిలబడదాం, యుద్ధం చేద్దాం. జేఏసీ కూడా ఒక వారం లోపల సమావేశం కానున్నది. ఇప్పటికే అనేక గ్రూప్ మీటింగులు జరిగినాయి, అనేక సమావేశాల్లో కార్యాచరణ దాదాపుగా అనుకున్నాం. ఈ 4-5 రోజుల్లో మా సమావేశం జరుగుతుంది. అక్కడ ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నాం. పెద్ద ఎత్తున ఈసారి సీమాంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన పోరాటం సాగుతుంది. మన నాయకుల మీద కూడా మనం ఇవాళ అడగవలసిన సందర్భం. ఈ కొట్లాటలో ఆ నాయకులు కూడా ఉంటే ఈ పార్టీకి ఢిల్లీ ప్రభుత్వం దిగి వచ్చేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు మనం సమ్మె చేసినప్పుడు దిగి వచ్చి మన వెంట నిలిచి ఉంటే ఢిల్లీ ప్రభుత్వం తెలంగాణ ప్రకటించేది. వాళ్ళు రాకపోవటమే ఇవాళ తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఆ నాయకత్వాన్ని కూడా నిలదీయటం మన యుద్ధానికి ఉన్నటువంటి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా మన కార్యాచరణ ఉంటుంది, మన పోరాటం ఉంటుంది. డిసెంబర్ 9 మనం ప్రకటన తెచ్చుకున్న దినం, ఆ రోజు సాధన దినం. ఆ రోజు పెద్ద ఎత్తున మన ఉత్సాహాన్ని నింపే విధంగా, స్ఫూర్తిదాయకంగా మన పోరాటాన్ని గుర్తు చేస్తూ కార్యక్రమాలు ఉంటాయి. 23 నాడు ఆ రోజు
మనకు తెలంగాణను వెనుకకు తీసుకుపోయిన దినం, దాన్ని మనము విద్రోహ దినం అంటున్నాం. ఆ విద్రోహ దినం రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ఇవే కావు, ఇంకా అన్ని పోరాట కార్యక్రమాలు తయారు చేస్తున్నాం. పెద్ద ఎత్తునే మనం కార్యక్రమాలను నిర్వహిస్తాం. మీరందరూ కూడా ఇవాళ ఎంత సంఘటితంగా ఇక్కడ నిలబడి ఈ సభను విజయవంతం చేసిండ్రో, అదే రీతిలో ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఎట్లా విజయవంతం చేసిండ్రో అదే రీతిన తెలంగాణ పోరాటాన్ని విజయవంతం చేయాలి. తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ఐక్యంగా కదలాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ టిఆర్ఎస్ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ.